300 మంది వచ్చారు, చాలు అనుకోమాకండి, అయ్యగారు ఎక్కడ? సువార్తరాజు అయ్యగారు ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ అక్కడే ఉండండి. హల్లెలూయా. ఎంతటితో సరిపెట్టుకోకూడదు, మనం ఇంకా కావాలి ప్రభువా అనాలి. హల్లెలూయా. మనుషులు వస్తే చాలు, కడవాయన్నింటిని ప్రభువు ఇచ్చేస్తాడు, మందిరాన్ని ప్రభువు ఇచ్చేస్తాడు, సొంత గ్రౌండ్లను కూడా ప్రభువు మనకి ఇచ్చేస్తాడు. మన వల్ల మనుషులను ప్రభువు దగ్గరికి తీసుకొని రావడమే. ఇచ్చేవారిని ప్రభువు తెచ్చేస్తాడు. ప్రభువు మీతో ఉండడం వారు చూస్తే చాలు, మీ పాదాల దగ్గర సంచులు పడేసి పోతారంతే. ఏదో ఒక దినాన మనము బ్రతుకుతున్న ఈ భారతదేశంలో పెట్టెలలో కానుకలను పెట్టి తెచ్చే బిడ్డలు పుడతారు, వస్తారు. యేసయ్య దగ్గరకు ఎట్లా తెచ్చారు కానుకను చెప్పండి? పెట్టెలలో తెచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంచులలో తెచ్చే రోజులు, పెట్టెలలో తెచ్చే రోజులు, బళ్ళ మీద తోలుకొచ్చే రోజులు దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటారా? మౌల ఐక్య క్రైస్తవ మీటింగ్ అని పెట్టి కానుక పట్టాం. తెల్లారి హోటల్కి వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఆయన అంటున్నాడు, అయ్యగారు రాత్రి కానీ కానుక పట్టారా అన్నాడు. అవునండి అన్న. ఎందుకో అంటున్నాడు. అతడు బిల్లు ఏమండి, ఎవడు కడతాడు? ఇచ్చేవారిని ప్రభువు తెస్తాడు. ఇదిగో ఆశీర్వదించబడిన బిడ్డలు కొద్దిమంది ఇక్కడ ఉన్నారు, మీతో మాట్లాడుతున్నాను. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించే కొద్దీ పెద్ద కట్ట జేబులో పడేసుకుని, మా పిల్లలు తెమ్మన్న డబ్బులు తెచ్చినట్లేరు, పెద్ద కట్ట జేబులో పడేసుకుని మెల్లగా తెచ్చి దైవజనుని దగ్గర అట్లా మెల్లగా పడేసి అయ్యా వందనాలని చెప్పి వెళ్ళిపోవాడు. మీరు అప్పుడు దేవుడు ఎన్ని కట్టలు ఇవ్వాలో అన్ని కట్టలు ఇస్తాడు, న్యాయబద్ధంగా ఇస్తాడు, మీ పిల్లలు వాటిని అనుభవించేటట్లుగా చేస్తాడు. దేవునికి ఇచ్చేది అంతా దేవునికి ఇచ్చేయాలి. ఆమేన్. ఇక్కడంట ఎక్కడున్నాం మనం? 6 గట్టి బాణలండి. రాయి దేనికి సాదృశ్యంగా ఉందన్నగారు? గట్టితనానికి. హల్లెలూయా. ఉట్టోళ్ళు వద్దన్న ఆటోలు ఎక్కుతున్నారు రా ఆయన. ఉట్టోళ్ళు వద్దమ్మా బాబు, అమ్మాయి నువ్వు వద్దులే దిగు అని దించేయాలి కొంతమందిని. మనం ఏం పని చేయని వాళ్ళు ఎందుకు? ఈరోజు ఎవరికన్నా సువార్త చెప్పావా అని అడగండి, చెప్పకపోతే దిగు, రేపొద్దున చేసినాకే ఎక్కమనాలి. హల్లెలూయా. ఒట్టోళ్ళొద్దు. పాస్టర్ల మీటింగ్లని మనం పెడుతున్నామా అన్నగారు? మీరేమనుకోమాకండి, ఎక్కువ ఉట్టోళ్ళని మీకు ఎట్ట తెలుసు పాస్టర్ గారు అంటారేమో. 4 గింజలు పోగేయాలి కదా. ఈ నెలలో ఒక 5గురికి మేము బాప్తీసం ఇచ్చామండి, పోయిన నెలలో ఒక 10 మందికి ఇచ్చామండి, ఒక 100 మందిని ప్రభువులోనికి నడిపానండి అనేవారు ఎవరన్నా వస్తారేమో అని చూస్తే వాళ్ళు రావట్లా. ఉట్టోళ్ళు మాత్రం ఊరికి ముందే వస్తున్నారు. మాకు ఒక బ్యాచ్ ఉన్నారు, ఒక 20 మంది. మరి ఎక్కడో రాజమండ్రి అంటారు, దిగిపోతారు సేవకులు కూటం అంటే. సరే మనం వాన వస్తుందని వద్దులేమ్మా, ఎల్లొద్దులే, ఎందుకు తడిసిపోవటం అన్నా. సరే పైన పడుకోబెట్టాం, అర్ధరాత్రి తన్నుకోవటం మొదలెట్టారంట. నన్ను లేపిందాకా తన్నుకుంటున్నారు. వాళ్ళు సేవకులా? నేను మీకు దండం పెడతానమ్మా అంటే ఆగట్లా. కొంచెం నాకు కోపం వచ్చి గట్టిగా కేకలేసి కిందకు తీసుకొచ్చా. వెళ్ళి నా మీద ఏకంగా కేసే పెట్టేసింది. 6,000 పరిశుద్ధరాజు దొంగతనం చేసేసాడు నన్ను. నా చెప్పులు కూడా తీసేసుకుని పంపించేశాడు. మా ఎస్ఐ గారు పిలిపించి, అయ్యా మా అందరికీ చెప్పులు ఇచ్చి ఆమె చెప్పులు మీరెందుకు తీసుకు? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబద్ధపు సాక్ష్యాలు నిలబడవు. మీలో ఎవరి మీదైనా అబద్ధ సాక్ష్యాలు పెట్టి కేసులు పెడితే బైబిల్ ఏం చెప్తుందంటే, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీ ఫలము అధికమగునని ఎరిగి ఆనందించి సంతోషించమని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.